హరి ఓం నమ శివాయ శివాయ నమ. ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి పురాతన జలకట్టు భైరవ శాబర మంత్రం గురించి చాలామంది సాధక ప్రియులు సాధకోత్తములు ఫోను చేసి మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్నటువంటి ఆసక్తి అభిలాష ఉన్నటువంటి వాళ్ళు ఈ బోరు పాయింట్ చూసే మంత్రము మరియు కొబ్బరికాయతో చూసే విధి విధానాలు చాలా వరకు ఈ కాలంలో ప్రయోగిస్తుర్రు. కానీ కొబ్బరికాయతో చూసే విధానం కూడా చాలా చోట్ల తప్పుతో పట్టుతుంది. కానీ మరి ఈ పురాతన జలకట్టు భైరవ శాబర మంత్రాన్ని ఉపయోగించి దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మా పూర్వీకులు మళ్ళీ వాళ్ళ పూర్వీకులు కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించి మరి ఆ రోజులల్లో బావులు తీసేవారట. జలబావులు, నీటి బావులు ఉంటాయి కదా, ఈ నీటి బావులు కూడా ఎక్కడైతే నీళ్లు పడతాయో ఈ మంత్రంతో జపం చేసి అక్కడ ఆ పదార్థాలు పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి జలగంగ పొరలు తెగి అక్కడ నిక్షిప్తమై భైరవుని యొక్క ఆత్మలింగంతో సమానంగా ఉండడం జరుగుతుందంట. మరి మేము కూడా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా నిన్న కూడా నేను ఈ మంత్రాన్ని ఉపయోగించి ఒక దగ్గర బోరు పాయింట్ పెట్టొచ్చా. అది మా వీడియోలల్లో మా ఛానల్లో వీడియోలో షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్లో మరి అప్లోడ్ చేశాము చూడండి. మరి మేము పెట్టిన పాయింట్ అది బోరు పాయింట్ చాలా అద్భుతంగా పడ్డది. కాబట్టి దీన్ని ఒకసారి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 25,016 రూపాయలు తయారు చేసుకొని రావాలి. ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకొని నేర్చుకున్న తర్వాత ఈ మంత్రం సిద్ధింపజేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. భైరవుని ఒక ఫోటో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగరబత్తి కాల్చాలి. ఫస్ట్ రోజు 11 సార్లు చదవాలి. బ్రహ్మముహూర్తం లేచి అలా 21 రోజులు చదివితే ఈ మంత్రం సిద్ధించినట్టే. అర్థమవుతుందా? 21 రోజులు చదివితే సరిపోతుంది అంతే. తర్వాత మరి ఎక్కడైతే బోరు వేయాలనుకుంటామో అక్కడ 4 దిక్కుల 4 నిమ్మకాయలు ఈ మంత్రాన్ని అభిమంత్రించి పెట్టాలి. తర్వాత ఎక్కడైతే బోరు వేద్దామనుకుంటామో ఆ స్థలంలో ఒక కొబ్బరికాయ, 5 అగరబత్తీలు, 5 నిమ్మకాయలు, ఒక తెల్లగుడ్డ పరిచి దాని మీద ఇవి పెట్టి పసుపు కుంకుమ వేసి 5 సార్లు ఈ మంత్రాన్ని చదివి అక్కడ ఒక తట్ట అంటే ఒక గుల్ల, ఒక గంప లేదా ఒక టబ్బు దాని మీద కప్పాలి. కప్పి దాని మీద 2 ఇటుక పిల్లలు పెట్టాలి. ఎందుకంటే కోతులు అవి ఇవి గుంజేయకుండా పెట్టి తెల్లారి ఇదే మంత్రాన్ని 3 సార్లు చదివి ఆ కొబ్బరికాయ కొట్టి బోరేస్తే 100% బోరు పడుతుంది. ఇది నా గ్యారంటీ. కాబట్టి మంత్రం నేర్చుకోండి. చాలా రైతులు కూడా మీరు ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు. ఇళ్ళలో కూడా బోర్లు వేసుకోవడానికి ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను, వినండి. ఓం హర హర శివ శివ శ్మశాన రౌద్ర దశావతార శివ పంచాక్షర రూపాకార అనంతకోటి నామజప జీవరాశి మూలహదార జల గంగ అవహాయిత శిరస్సు శిరోత్కార భైరవాణి నామం పలికితే ఆకాశగంగ అదిరిపడును, భూలోక గంగ పెక్కటిల్లును, హరిహర పంచభూతాలు నీ నామ జపంతో ఊగిపోవును, జలం దారలై తారలు తాకేను, పెక్కులిస్తావో గంగను దిగ్బంధిస్తావో, భైరవ భూత భైరవ ప్రేత భైరవ పిశాచ భైరవ శక్తి భైరవ సంహార భైరవ నీ కట్టు నా కట్టు ఆ కట్టు నవగ్రహాల నవకట్టు 17 భూతాల పంచాక్షరి కట్టు అష్టదిక్కుల ఇంద్ర వరుణ వాయు అగ్ని ఈశాన్య నైరుతి ఆగ్నేయ వాయువ్య ఉత్తర దక్షిణ పడమర తూర్పు అష్టదిక్పాలకుల కట్టు భూలోక కట్టు భూమి కట్టు పాతాల కట్టు పొంగే జలగంగ కట్టు ఉరికే జల కన్యల పొరల దాహ కట్టు నీదే భారం భైరవ నేత్రనాథం భైరవ ఓం హ్రీం హ్రీం జలం జలంధరం జలం హ్రీం హ్రీం క్రీం హైం భైరవాయ నమః స్వాహ. చాలా 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 మహాత్యాద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రంతో నేను చాలా పాయింట్లు పెట్టాను. మరి చాలా దగ్గర సక్సెస్ అయ్యారు. నిన్నగాక మొన్న కూడా ఒక దగ్గర ఇదే మంత్రం పెట్టి ఇదే మరి తాంత్రిక ప్రయోగ విధానంతో బోరు పాయింట్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా పడ్డది ఆ బోరు. మరి మా పిల్లలు దాన్ని వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్లో పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. ఖచ్చితంగా ఈ మంత్రాన్ని నేర్చుకొని బాగుపడండి. మీకు వ్యాపార పరంగా ఈ మంత్రాన్ని ఉపయోగం చేసి బోరు పాయింట్లు పెట్టుకోవచ్చు, సొంతంగా కూడా మీరు చేసుకోవచ్చు. హరి ఓం నమ శివాయ శివాయ నమః.